నమస్తే. నేను మార్నింగ్ ఒక వీడియో అంటే ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ ఏందంటే, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఒక స్లైడ్ తప్పు వచ్చిందని సెక్రటేరియట్‌లో ఒక స్టాఫ్‌ని తీసేశారు అని ఒక పేపర్‌లో 'గ్రేట్ ఆంధ్ర' అనేటువంటి పేపర్‌లో చూసి నేను దాని మీద పోస్ట్ చేశాను. ఏందంటే, ఏమంటే ఒక సెక్రటేరియట్ స్టాఫ్ తప్పు చేస్తే జాబ్ నుంచి సస్పెండ్ చేయడం చేశారులేదు. అది గ్రేట్ ఆంధ్ర వాళ్ళు పోస్ట్ చేసింది మీకు చెప్తాను. ఓకే, సస్పెండ్ చేస్తే మరి ఏది ఒక చిన్న స్లైడ్ తప్పు చేసాడు ఉద్యోగం నుంచి పీకేస్తారా? అది అంత పెద్ద క్రైమా? ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద మేము ఇప్పటికీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు రోజుకు 2-3 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అంటే మేము ఇప్పటికే 3,000, 4,000, 5,000, 10,000 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి ఉంటాం స్టూడెంట్స్కి. మేము దాంట్లో ఎన్ని బ్లండర్స్ చేసామో మాకే తెలియదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పులు జరుగుతాయి, దానికి ఉద్యోగం నుంచి పీకేస్తారా? నాకేదో చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అదే సెక్రటరీ స్టాఫ్ని తీసేశారంటే సర్ప్రైజింగ్ అనిపించింది నిజంగానే. సరే, ఎనివే, సరే అదేంటంటే నేను అది పోస్ట్ చేశాను. అది మినిస్టర్ ముందు చెక్ చేసుకోవాలి కదా ప్రజెంటేషన్కి వెళ్ళేటప్పుడు. సరే అనే క్లర్క్ సెక్రటరీ స్టాఫ్ తప్పు చేశాడు. అతని డ్యూటీ ఏంటి? సెక్రటరీ స్టాఫ్ డ్యూటీ అంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకు, మీకు కావాలంటే ప్రిపేర్ చేసి పెట్టడం వరకు, మీరు చెప్పినట్టుగా ప్రిపేర్ చేసి పెట్టడం అంతే తప్ప అతను ప్రిపేర్ చేస్తే మీరు ప్రజెంట్ చేసేదంటే నేను ఐఎమ్ ద ప్రజెంటర్. ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి గారు రమేష్ని వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వన్నారనుకోండి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది నా స్టాఫ్కి నేను చెప్తాను. నా మైండ్లో ఉంటుంది నేను ఎలా ప్రజెంట్ చేయాలి. ఐఎమ్ ద డైరెక్టర్ నౌ, ఐఎమ్ ద ప్రజెంటర్ నౌ. ముఖ్యమంత్రి గారికి నేను ప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నా. నాకు చెప్పారు మీరు వచ్చి ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇవ్వమని. నేను అప్పుడు నా స్టాఫ్కి చెప్తా, ఇదిగో నేను ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇలా ప్రిపేర్ చేయని నేను చెప్తాను ఆయనకి. ఇవ్వబోయే ముందు క్రాస్ చెక్ చేస్తా, డబల్ క్రాస్ చెక్ చేస్తా, అప్పుడు ఫైనల్కి వెళ్ళి ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇస్తాను. ఇప్పుడు ఈ మినిస్టర్ ఎవరైతే సస్పెండ్ చేశారో స్టాఫ్ని, ఆయన ఏమీ చూడకుండా డైరెక్ట్గా వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నాడు. ఆ సెక్రటరీ ఇచ్చుంటాడు, ఆయన డైరెక్ట్గా ప్రజెంట్ చేసి ఉంటాడు. ఆయన పరువు పోయిందని ఆయన తీసేసి ఉంటారు. ప్రజెంటేషన్ ముందు మినిస్టర్ ఎందుకు చూడలేదు? వై మినిస్టర్ డిడ్ నాట్ సీ బిఫోర్ ది ప్రజెంటేషన్ అనేది నాకు తెలియదు. ఈ మినిస్టర్ ఎవరు, ఏ డిపార్ట్మెంట్, ఏమీ తెలియదు. గ్రేట్ ఆంధ్రాలో ఒక పోస్ట్ చూశాను. సరే, ఇప్పుడు నేనేమంటానంటే, ఆ పోస్ట్ కింద ఒక కామెంట్ చూసా. మీరు కింద కామెంట్, నీకు ఇన్ఫర్మేషన్ లేకుండా వీడియోలు ఎందుకు పెడుతున్నావు అన్నారు. న్యూస్ పేపర్ ఒకటి రాయింగ్ నేను ఎందుకు మాట్లాడకూడదు? న్యూస్ పేపర్ ఒకటి రాశారు, దాన్ని డీటెయిల్స్ ఏం రాయలేదు కదా. న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను మీకు చెప్పగలను. ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలని నేను సెక్రటరీకి వెళ్తే నాకు ఎవరు ఇస్తారు అక్కడ ఇన్ఫర్మేషను? ఒక న్యూస్ పేపర్లో వచ్చింది, అది మీకు చెప్తున్నాను నేను. ఓకే, దాని కింద ఒక కామెంట్ చూసి, ఏంటి మీ కులపోడని చెప్పి నువ్వు రెస్పాండ్ అయ్యావు కదూ అని కామెంట్ చేశారు. నాకు తర్వాత అర్థమైంది అతను కొమ్మ తీసి దళితుడా ఏంటి నాకు తెలియదు. నిజంగా అతను సస్పెండ్ అయినటువంటి ఆఫీసర్ దళితుడని నాకు తెలియదు. దళితుడో కాదో తెలియదు, అసలు ఎవరో కూడా పేరు కూడా లేదు. సెక్రటరీ స్టాఫ్ని సస్పెండ్ చేశారని గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాశారు అంతే, ఇంగ్లీష్ పేపర్లో. దాన్ని నేను పోస్ట్ చేశాను సోషల్ మీడియాలో. ఏది ఒక స్లైడ్లో తప్పు వస్తే సస్పెండ్ చేయటం అంత పెద్ద శిక్ష వేస్తారు ఒక చిన్న స్టాఫ్కి అని. ఓకే, తప్పులు చేయటం మానవ సహజం. ఒకవేళ తప్పులు చేసినా సరే ప్రజెంటేషన్ ఇవ్వబోయే ముందు చూసుకోవాల్సిన బాధ్యత మినిస్టర్ది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మిస్టేక్ ఆఫ్ సెక్రటరీ స్టాఫ్. ఓకే, సరే, ఇప్పుడు అతను దళితుడు అన్నాడు కాబట్టి నాకు ఇప్పుడు కొత్త కోణం వచ్చింది. ఒకవేళ దళితులైతే నాకు తెలియదు చెబుతున్నా, అతని పేరే కూడా తెలియదు, సెక్రటరీ స్టాఫ్ ఎవరో కూడా తెలియదు. పేపర్లో వచ్చింది, కింద కామెంట్ని బట్టి చెబుతున్నా. కింద కామెంట్ ఇచ్చి ఇతను మీ కులపోడు కాబట్టి నువ్వు రెస్పాండ్ అయ్యావు కదా అన్నాడు. ఒకవేళ కొమ్మ తీసి అతను ఏం దళితుడా అని చెప్పి నాకు అనుమానం వచ్చి చెబుతున్నా. ఒకవేళ అతను దళితుడైతే నేను ఐ విల్ టేక్ దిస్ యాజ్ అన్ క్యాస్ట్ అట్రాసిటీ. ఐ విల్ టేక్ దిస్ యాజ్ అ క్యాస్ట్ అట్రాసిటీ ఇఫ్ ఇట్ ఆల్ ఇఫ్ ఈజ్ దళిత్. ఇఫ్ ఈజ్ నాట్ దళిత్ ఐఎమ్ సారీ. ఓకే, నేను ఓన్లీ కింద వచ్చిన కామెంట్ బట్టి చెప్తున్నాను. క్యాస్ట్ అట్రాసిటీగా భావిస్తాం. ఎందుకంటే ఏంది, ఒక చిన్న తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు ఉద్యోగాల నుంచే. ఓకే, గతంలో ఎస్సీల మీద చాలా అట్రాసిటీస్ జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఫైనల్ ఇయర్ దళిత్ ఇంజనీరింగ్ స్టూడెంట్
అతన్ని మే 2025లో తిరుపతిలో వ్యక్తి అతన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి హ్యూమిలియేట్ చేసి కొట్టి నోట్లో మూత్రం పోసి పెద్ద ఇన్సిడెంట్ అయింది గతంలో దళితుడి మీద. జూన్ 2025 పుట్టపర్తిలో 15 years ఓల్డ్ దళిత్ గర్ల్ గ్యాంగ్ రేప్ 14 మంది అండి. మార్చుకొని కొన్ని రోజులు 2 years 2 సంవత్సరాలుగా 14 మంది ఒక మైనర్ దళిత్ అమ్మాయిని మార్చుకొని రేప్ చేస్తూ వచ్చారు 2 సంవత్సరాలు. చూడండి అది. ఓకే, అంటే ఇవన్నీ అఫ్కోర్స్ వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకున్నారు. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్. ఎక్కడో జరిగితే నేను అది గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అన్న కానీ, బట్ గవర్నమెంట్ యాక్ట్ కానీ క్విక్ అండ్ రియాక్ట్ అయింది. బట్ ఎక్కడో నేను చెప్తుంది ఏంటంటే ది లాక్సిటీ అండ్ దళిత్స్, సేఫ్టీ ఆఫ్ దళిత్స్, కన్సర్న్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ దళిత్స్ నేను చెప్తున్నాను. ఓకే, జూన్ 2025 కుప్పంలో దళిత్ ఉమెన్ చెట్టుకు కట్టేసి కొట్టారు. 80,000 రూపాయలు లోన్ తీసుకుందని. ఎంత? 80,000 రూపాయలు లోన్ తీసుకొని ఒక దళిత మహిళని చెట్టుకి కట్టేసి కొట్టారు కుప్పంలో. జూన్ 2025 సత్యసాయి జిల్లా ఇంకొక 15 సంవత్సరాల అమ్మాయి 17 మంది 2 సంవత్సరాలు గ్యాంగ్ రేప్ చేశారు. 2 ఇన్సిడెంట్లు జరిగాయి. ఒకటి సత్యసాయి జిల్లాలో, ఇంకొకటి ఇది 15 సంవత్సరాల అమ్మాయి, ఇది పుట్టపర్తి సత్యసాయి జిల్లా. 2 సిమిలర్ కేసెస్, బోత్ ఆర్ సిమిలర్ కేసెస్. మైనర్ గాల్ని ఒక చోట 14 మంది, ఇక్కడ 17 మంది మార్చుకొని 2 years పాటు గ్యాంగ్ రేప్ చేశారన్నమాట. ఆగస్టు సెప్టెంబర్లో కైకలూరు పిఠాపురంలో, మనకు తెలుసుగా పిఠాపురం కైకలూరులో ఏం జరిగింది? కాపు కమ్యూనిటీ వాళ్ళు వచ్చి దళితుల మీద అటాక్ చేశారు, సోషల్ బాయ్కాట్ చేశారు. పోస్కో కంప్లైంట్ లాంటి అవన్నీ. మరి దాంట్లో పోస్కో ఎందుకు వచ్చిందమ్మా? సారీ, పోక్సో కేసు, పోక్సో కేసు ఎందుకు వచ్చిందో తెలియదు. ఓకే, అది ఒకసారి వెరిఫై చేయాలి పోక్సో కేసు అక్కడ ఎందుకు వచ్చింది అనేది. బట్ సోషల్ బాయ్కాట్ అయితే చేశారు కైకలూరులో. సెప్టెంబర్ 2025 దళిత్ ఉమెన్ని మళ్ళీ చెట్టుకి కొట్టేసి 55 సంవత్సరాల ఆమె చెట్టుకి కట్టేసి కొడుకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని కొట్టారు. కొడుకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని దళిత మహిళని చెట్టుకి కట్టేసి కొట్టారు. అక్టోబర్ 2025 టీడీపీ దళిత్ లీడరు తాటిక్ నారాయణరావు 13 సంవత్సరాల అమ్మాయిని అటెంప్టెడ్ సెక్షువల్ అసాల్ట్ 13-year-old గర్ల్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పేసి ట్రై చేస్తే అఫ్కోర్స్ అతన్ని అది చెరువులో దూకి చచ్చిపోయాడు అని చెప్పి, చచ్చిపోయాడో మరి ఇసిరేసారు నాకైతే తెలియదు, నాకు కొద్దిగా అనుమానం దాని మీద. సరే దూకి చచ్చాడే అని అనుకుంది. దూకి చచ్చినా ఇసిరేసినా నేను కంగ్రాచులేటెడ్ చంద్రబాబు నాయుడు గారు ఆ పాయింట్ మీద. ఓకే, ఎందుకంటే అతనికి 55 years 13 సంవత్సరాల అమ్మాయి అంటే టూ మచ్ అది. జూన్ 2025 రేపల్లె బాపట్లలో టీడీపీ మినిస్టర్ ఫాలోవర్స్ దళిత కాలనీల మీద అటాక్ చేశారు. రేపల్లె బాపట్లలో యంగ్ దళిత్ మ్యాన్ కొట్టారు, ప్రెగ్నెంట్ వైఫ్ని అసాల్ట్ చేశారు. జూన్ 2025లో రేపల్లె బాపట్లకు సంబంధించి చెప్తున్నా. ఓకే, అంటే అదే నేను దీని గురించి గతంలో కూడా చెప్పాను. అంబేద్కర్ ఏమన్నాడంటే రాజ్యాధికారం మీదకి వచ్చినప్పుడు మీ మీద కొద్దిగా వివక్ష తగ్గిద్ది అన్నాడు. బాపట్ల ఎంపీ ఒక దళితుడు వేమూరుకు సంబంధించిన నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, సంతనూతలపాడు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, ఆ బాపట్ల కింద ఉన్నటువంటి ఒక నియోజకవర్గం రేపల్లె కూడా. ఓకే, కనీసం అక్కడ ఎంపీ మన దళితుడు ఉన్నాడు కదా అని చెప్పేసి అక్కడ వివక్ష తగ్గిద్దంటే తగదు. అంటే అర్థం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు ప్రొటెక్షన్ లేదు అంటే అర్థం డమ్మీ అధికారులు అని అర్థం, అంతే కదా. సంతనూతలపాడులో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ కూడా వివక్ష జరిగింది అంటే అర్థం ఎమ్మెల్యే డమ్మీ అని అర్థం, అంతే కదా. గతంలో నేను అదే ఎవరో ఒక అన్న చెప్పారు నాకు అప్పుడు, ఎందుకన్నా కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి, కానీ కనీసం 27 నియోజకవర్గాల్లో దళితులు అవకాశం వచ్చింది రిజర్వేషన్ మీద.
అక్కడన్నా మన వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి అని అంటే ఓన్లీ దళితులు ఎత్తేనే మేము గెలిచామా అన్నాడు. అర్థమైందా? ఓన్లీ దళితులు వేస్తేనే మేము గెలుస్తామా? ఎస్సీ నియోజకవర్గంలో ఓన్లీ దళితులు వేస్తేనే మేము గెలుస్తామా? వాళ్ళు కూడా వేయాలి కదా అన్నాడు. అందుకే ఆ రోజు రాజ్యాంగాన్ని రాయబోయే ముందు అంబేద్కర్ చెప్పింది ఏంటంటే సపరేట్ ఎలక్టోరల్ కాన్సెప్ట్ పెట్టింది. అందుకే దళితులు వేస్తేనే గెలిచే విధంగా ఆయన కాన్సెప్ట్ పెట్టాడు. ఒక ఎస్సీ ఎమ్మెల్యే గెలవాలంటే దళితులు మాత్రమే ఏటు వేసే విధంగా సపరేట్ ఎలక్టోరల్ పెట్టాడు అంబేద్కర్. మహాత్మా గాంధీ గారు అంటే అడ్డం తిరిగే నో అలా కాదు, అట్లాగా కులాన్ని బట్టి మీరు చేల్చొద్దు అది ఇది అని చెప్పి, సరే అది ఎంత అన్యాయం జరిగింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి. ఇప్పుడు ఒక ఎస్సీ ఎమ్మెల్యే గెలవాలి అన్నా సరే డమ్మీలు చేసేసి ఆధిపత్య కులాల వాళ్ళు గెలిపించడమే తప్ప వాళ్ళకి ఇండిపెండెన్స్ లేదు. ఆ రోజు అంబేద్కర్ అదే ఎన్విజన్ చేశాడు, దాన్ని సపరేట్ ఎలక్టోరల్ మీద కొట్లాడాడు. మహాత్మా గాంధీ అడ్డుపడాడు దాని మీద. దట్ ఈస్ వన్ డ్యామేజ్ దళితులకి జరిగింది ఆ టైంలో. అంబేద్కర్ గారు ఎంత జ్ఞానవంతుడైతే ఆయన ముందుగానే ఊహించాడు దాన్ని. ఇది జరగబోయిద్ది, ఇది మీరందరూ డామినేట్ చేస్తారు ఒక ఎస్సీ ఎమ్మెల్యేని, అలా కాదు మా ఎస్సీ ఎమ్మెల్యేకి ఓటేస్తారు, వాళ్ళు ఎన్నుకుంటారు, వాళ్ళు మాత్రమే ఓటేస్తారు అంటే కుదరదన్నారు. అదే ఒక అన్నాడు, నేను గెలవాలంటే నువ్వు ఒక్కడ వచ్చి గెలవను, వాళ్ళు కూడా వేయాలి అన్నాడు. నేనేమంటున్నానంటే జనరల్ నియోజకవర్గంలో కూడా దళితులు కూడా ఓటేస్తే కదా జనరల్ నియోజకవర్గం గెలుస్తారు. ఇప్పుడు మీరు ఎస్సీ నియోజకవర్గంలో ఓసీలు కూడా ఓటేస్తేనే మేము గెలుస్తామని మీరు వాళ్ళకి భయపడుతున్నారు. మరి జనరల్ నియోజకవర్గంలో ఎస్సీలు కూడా ఓటేస్తాను కదా, వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకి ఎందుకు భయం లేదు? వీళ్ళు ఓటేయాలరా అని అంటే అర్థం ఏంటంటే యు ఆర్ పవర్లెస్ అని అర్థం. పవర్లెస్, దళిత్స్ డజంట్ హ్యావ్ స్ట్రెంగ్త్, యూనిటీ అండ్ ఎవ్రీథింగ్, మీకు లేదు అని అర్థం నాకు తెలిసిన వరకు. ఓకే, తెనాలి దళిత్ అండ్ మైనారిటీ యూత్ మే 2025లో దళిత్ మైనారిటీ యూత్ చేబ్రోలు జాన్ విక్టర్ పబ్లిక్గా పోలీసులు పట్టుకొని కొట్టారు అక్కడ. ఇది ఎన్ని జరిగాయి? జూన్ 2025లో ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో ఒక దళిత్ ప్రొఫెసర్ని కింద కూర్చోబెట్టి చైరు కూడా ఇవ్వకుండా కింద కూర్చోబెట్టి సోషల్ మీడియాలో తిరిగాయి. ఇవన్నీ జరిగాయి. సో నేనేమన్నా అంటే ఇవన్నీ దళితులకే ఎందుకు జరుగుతున్నాయండి? ఇవన్నీ గతంలో వేరే వాళ్ళకి జరగకుండా దళితులకే ఎందుకు జరుగుతున్నాయి అనేది మనకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్లు కూడా. అది ఇప్పుడు ఒక నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, అతను ఎవరో సెక్రటేరియట్లో ధర్నా చేశారట, సస్పెండ్ చేశారని ఎక్కడో పేపర్లో చూశాను. నేను ఒక పోస్ట్ చేశాను, దాని కింద కామెంట్ పెట్టాడు ఒక అతను, నీ కులపోడని పోస్ట్ చేసావని. బహుశా ఇతనికి తెలిసి అనుకుంటా ఫుల్ ఇన్ఫర్మేషన్. అతను దళిత్ కొంపదీసి ఆ సస్పెండ్ అయిన వ్యక్తి దళితుడా అంటే నాకు అనుమానం వచ్చి ఇంకో కొత్త డౌట్ వచ్చింది. ఈజ్ దిస్ ఏ క్యాస్ట్ అట్రాసిటీ అనే ఈ సెక్రటేరియట్ స్టాఫ్ అని ఒక అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఇది పెడుతున్నా నేను. ఒకవేళ అతను దళితుడు కాకపోతే ఐమ్ సారీ, ఓకే, నువ్వు ఓన్లీ కామెంట్ని బట్టే చెప్తున్నా. సో ఇది సంగతి. కొంచెం దళితులకు రెస్పెక్ట్ ఇవ్వండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి నేను ఈ మాట చెప్తున్నాను. బాపట్ల నియోజకవర్గం నేను పోటీ చేస్తున్నాను. మీరందరూ నాకు దళితులని కాదు, అగ్రవర్ణాలు మొత్తం కూడా మీరు హిందూ సహోదరులు మీరు నాకు ఓటేయండి. ఎందుకంటే ఇప్పుడు నా తెలిసిన రేపు హిందువులే నన్ను గెలిపిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యం మీద మతాలు గొడవలు లేకుండా వీళ్ళందరినీ కలపడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతానికి నేను ఒక్కనే యూట్యూబర్ని. కొంతమంది చాలామంది రిలీజియన్గా డివైడ్ అయిపోయారు. లేదు, అందరు కలిసి ఉండాలని చెప్తుంది నేనే. కాబట్టి హిందూ సహోదరులారు మీరందరూ నాకు ఓటేయండి బాపట్ల నియోజకవర్గంలో. ఇంకా 4 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అంటే, రాజకీయాలు మారేంత వరకు చెప్తా. నా టార్గెట్ నేను చెప్పాను, నా టార్గెట్ ఒకటే, ఇప్పుడున్న రాజకీయం కరెక్ట్ కాదు, ఆ రాజకీయం మారేంత వరకు ఇది విషయం చెప్తాను. రాజకీయం మారితే రాజకీయంతో పాటు నేను మారుతా. ఇప్పుడున్న రాజకీయం మాత్రం కరెక్ట్ కాదు. నేను చాలా బల్లగుద్ది మీద చెప్తున్నాను. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి, ది వే ది పాలిటిక్స్ ఈజ్ గోయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, 100% స్క్యూడ్ టువార్డ్స్ 1% ఈజ్ నాట్ కరెక్ట్. 100% ఒకరి వైపు మాత్రం 100% నాట్ కరెక్ట్. నేను అది రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఇది రోజు చెప్తున్నాను. మారిద్దామో చూద్దాం. డజంట్ టేక్ మచ్ టైం. మారితే దెన్ ఇట్స్ ఓకే, ఫైన్. నేను ఏమంటారు, స్వతంత్ర సమరయోధులు, దేశంలో స్వతంత్ర సమరయోధులు ఎలా ఉంటారో ఆంధ్రప్రదేశ్కి నేను ఒక స్వతంత్ర సమరయోధుని అని అనుకుంటే రాజకీయం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప నాకేం స్వార్థం లేదు ఎంపీ అవ్వాలని. పార్లమెంట్లో మీరు పంపిస్తే నేను గట్టిగా మాట్లాడతా. పార్లమెంట్లో
మీరు నన్ను పార్లమెంట్కి పంపిస్తే. కానీ పంపించకపోయినా ప్రాబ్లం ఏం లేదు, మంచోడిని పంపించండి, మన వైపు మాట్లాడే వాళ్ళ మన తరపున మాట్లాడగలిగే వాళ్ళని పంపించండి అనేది నా ఉద్దేశం, అంతే. అది జరగాలంటే ఏం చేయాలి? రాజకీయం మారాలి. ఇప్పుడున్న రాజకీయంలో మాట్లాడరు, కేంద్రంలో జరిగే ఏ పాయింట్ని కూడా ఇప్పుడున్న రాజకీయంలో మాట్లాడరు. అది నా బాధ. థ్యాంక్ యూ, నమస్కారం.